హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో శనగల ప్రసాదంను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఎవ్రీ మండే శివయ్యకు సాయంత్రం నైవేద్యం ఈ శనగల ప్రసాదం ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ స్వీట్ ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడతానండి. ఈ శనగల తాలింపు ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ గ్లాస్ శనగలు వేసుకొని, శనగల క్వాంటిటీ తక్కువగా తీసుకుంటున్నానండి. ఇవి నానబెడతాం కాబట్టి డబుల్ క్వాంటిటీ అవుతాయి. అందుకే కొంచెం టీ గ్లాస్తో శనగలు నానబెట్టుకుంటున్నాను. వీటిని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. వీలైతే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. 8 అవర్స్ అయ్యాక ఇలా నానబెట్టిన శనగలు వాటర్ అంతా డ్రైన్ చేసి మరలా శనగలు ఒకసారి నీట్గా కడిగి ఈ శనగల్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వాటర్ వేసి స్టవ్ పైన ఉడికించుకుంటున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా స్టవ్ పైన శనగలను వేసి తగినన్ని వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. శనగలు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఈ శనగలు సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ శనగల తాలింపు కోసం నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాడు. కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఉడికించిన శనగలను వాటర్ అంతా డ్రైన్ చేసి ఓన్లీ శనగలనే తాలింపులో వేసుకుంటున్నాను. శనగలు వేసాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. శనగలకి ఎక్కువ సాల్ట్ పడదండి, సరిపడా సాల్ట్ వేసుకోండి. ఎక్కువైనా ఉప్పు కాసం అయిపోతుంది. సాల్ట్ వేసాక బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో శనగల తాలింపు ప్రసాదం రెడీ అయిపోయింది. శ్రావణ మాసం ప్రసాదం లిస్ట్లోకి ఒక రకం ప్రసాదం ఈ శనగల తాలింపును అమ్మవారికి నివేదించండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.